చూస్తానమ్మా, ఏం చెయ్యను. ఒక్కసారి ఇవ్వమ్మా. నా ఫోన్ మీరు చూడడం ఏంటండి? అయినా నేను చూపించాలి. కరెక్టే. ఒక్కసారి నాన్న, ఒక్కసారి. నేనేం చెయ్యను. ఈ ఆర్జే ఎవరమ్మా? రాయిర్లో జానకి నా ఫ్రెండ్ అండి. చూసావుగా, మధు తన ఫ్రెండ్ తో 2 నిమిషాలు మాట్లాడింది. మరి మాట్లాడలేదంటావేంటి? మాట్లాడితే మరి మాటలకు వినిపడాలి కదా అత్తయ్య గారు. ఒక్క మొక్క కూడా వినిపించలేదు. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుంటే దూరంగా మాట్లాడితే ఎలా వినపడుతుంది? నిన్ను నీ మాటలు నమ్మి అయ్యో పాపం మధుమతి టైం వేస్ట్ చేశాను. సారీ అమ్మా. సారీ మధుమతి. నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడినట్టు యాక్ట్ చేస్తున్నావని చెప్తేనే నిజమా కాదా అని వచ్చాను. ఏమనుకోకు. పర్వాలేదండి. అయ్యో ఇప్పటికే ఆలస్యమైంది. పడుకోమా, పడుకో. గుడ్ నైట్. ఎంతైంది? 200 అమ్మా. 200? అమ్మ బాబాయ్, ఇంత చిన్న ఆటోకి 200? ఇది చిన్న ఆటోనా? మరి పట్టుమని 10 మంది పట్టలేదు. ఇది పెద్ద ఆటోనా? అసలు ఇందులో 4గురే కూర్చోవాలమ్మా. నేను కూర్చున్నది కూడా 4గురే. మిగతా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? మా ఒళ్ళో కూర్చున్నారు. చార్జీ ఆటోలో కూర్చున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం, ఒళ్ళో కూర్చున్న వాళ్ళకి కాదు. అయినా 4గురు కూర్చోవలసిన ఆటోలో 10 మందిని కూర్చోబెడతావా? ఉండు, నీ మీద కేసు పెట్టి నీ ఆటోను సీజ్ చేయిస్తాను. అమ్మా మీరొద్దు, మీ డబ్బులు వద్దమ్మా. వెళ్తానులే. లేకపోతే ఎనసైత పెట్టుకున్నా. పదండి పదండి పద. నమస్కారం పేకాట పాపారావు గారు. నా పేరు పేకాట పాపారావు, తొక్కుడు బిళ్ళ తాతారావు కదండి. మరి కోతి కొమ్మచ్చి కనకరావా? గాడిద గుడ్డు గంగారావు. అసలు ఎవరండి వీళ్ళంతా? నేను మీ ఇంట్లో వాళ్ళని తీసుకురమ్మంటే ఊపుకుంటూ ఊరందరిని తీసుకొచ్చారేంటి? అయ్యో సారీ, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సేనండి. కుటుంబాన్ని చూసినట్టు లేదు, కుంభమేళాన్ని చూసినట్టుంది. సరే కూర్చోండి. వద్దులేమ్మా, అందరికీ కుర్చీలు వేయాలంటే నేను పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి. నిలబడే ఉండండి, నిలబడే ఉండండి. ఇంతకీ అందరూ వచ్చినట్టేనా? ఇంకా ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? మా నాన్నగారు రాలేదు సార్. ఏం పాపం? అంటే పనుండి ఊరెళ్ళారు. బేసిక్ గా ఆస్తి మొత్తం మా అమ్మ పేరున ఉంటుంది కాబట్టి మా నాన్న సంతకంతో పని లేదనుకుంటా. ఆస్తి ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి అక్కర్లేదులే. ఇంతకీ లాటరీ తగిలిన వ్యక్తి ఎవరు? నాకు తెలుసు. తెలిస్తే నన్ను ఏం చేయమంటావు? అయినా తెలియాల్సింది నీకు కాదు, నాకు. చెప్పండి, ఎవరా అమ్మాయి? ఈవిడేనండి, మధుమతి. నమస్కారం సార్. నమస్కారం. ఏమ్మా, ఈ లాటరీ వీరి పేరు మీద మారుస్తున్నావు, అది నీకు అంగీకారమేగా? అంగీకారమేనండి. అయితే మీరు ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టండి.
మీరందరూ కూడా సాక్షి సంతకాలు పెట్టండి. ఓకే ఓకే. ఈ క్షణం నుంచి అగ్రిమెంట్ లోని రూల్స్ అన్ని అమల్లోకి వస్తాయి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. కండిషన్ నెంబర్ 1, నెల రోజుల్లోపు ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి, అంతేగా? కండిషన్ నెంబర్ 2, ఈ డబ్బుని పారవేయటం గాని దానంగా గాని బహుమతిగా గాని ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 3, ఈ డబ్బుతో ఎలాంటి వస్తువు కానీ ఆస్తులు కానీ కొనకూడదు. కండిషన్ నెంబర్ 4, ఈ అగ్రిమెంట్ గురించి ఎవరికి చెప్పకూడదు. కండిషన్ నెంబర్ 5, నెల రోజుల లోపల ₹1,00,00,000 ఒక్క మిగిలినా ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఓడిపోయినందుకు తిరిగి ₹1,00,00,000 కట్టాల్సి వస్తుంది, అంతేగా? అరే కండిషన్స్ మీద పెద్ద గ్రంథమే రాసేటట్టున్నారే. సరే, మీరు ఈ కండిషన్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి మా కంపెనీ నుంచి ఒక మేనేజర్ ని అపాయింట్ చేస్తున్నాం. మిస్ జెన్నిఫర్, పాప చికెన్ ముక్కలాగా భలే ఉంది. అవునన్నయ్య, మేనేజర్ నాకు బాగా నచ్చింది. అవును సార్, ఈ పాప పగలు మాత్రమే లెక్కలు చూస్తుందా, రాత్రి కూడా చూస్తుందా? చెప్పుచ్చు కొడతాడు. ఎవరో మా నాన్న. ఆయన ఎవరు? నేనే. సార్, మీరు ఈవిడికి ఫాదరు, మరి మీరే ఈవిడ్ని మేనేజర్గా మా దగ్గరికి? అవును, మా జెన్నీ సీఏలో టాప్ స్టేట్ ర్యాంకర్. మీరెన్ని దొంగ లెక్కలేసినా అందులో బొక్కలన్నీ బయటపెట్టి మీ గుట్టు రట్టు చేస్తుంది తెలుసా? అర్థమైంది. మాకేం భయం లేదు. జెన్నిఫర్ ని కాకపోతే బన్నీఫర్ ని పంపించండి. అవునవును, ఇంకొక అమ్మాయిని కూడా పంపించండి. నాయనా, నీ కోసం ఈ వయసులో ఇంకో అమ్మాయిని కనలేను నాయన. ఒక్క కూతురుతో సరిపెట్టుకుంటాను. ఈ రోజు ఏప్రిల్ 5th, మళ్ళీ మనం మే 5th కలుద్దాం. ఆల్ ద బెస్ట్. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి బయలుదేరండి. అమ్మా, నువ్వు కూడా బయలుదేరు. ఈ రోజు నుంచే పోటీ మొదలవుతుంది. అందరూ ఇంటి దగ్గరే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే అమ్మా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళమన్నా మేం బయటికి వెళ్ళమమ్మా. నీ పక్కనే ఉంటావమ్మా. అవును, జెన్నిఫర్ వస్తుంది కదా, ఈవిడ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? అమ్మా, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి మనతోనే ఉంటుంది, మనమే పెట్టుకుంటాం. రే, మనకేం అవసరం రా? మనకే అవసరం అమ్మా, ఎందుకంటే మన ఖర్చు పెరగాలి కదా. ఓ, మర్చిపోయాను. అర్థమైంది అర్థమైంది. సరే, ఏదైనా సరే మనమే ఖర్చు పెడదాం. ఆటోన్ బిల్లు. ఇదిగో ఆటో. తమ్ముడు, కైకాల కాలనీకి వస్తావా? వస్తా. ఎంత ఇస్తారు? కొత్తగా అడుగుతున్నావేంటి? 10 ఇస్తా. అయితే వెళ్ళొస్తా.
పోరా పోరా పెద్ద పెద్ద పుడింగ్ ఆటో. మేడం. మీరింతకు ముందులా తక్కువ ఇస్తే ₹1,00,00,000 ఎలా ఖర్చు పెడతారు? వాళ్ళు 50 అడిగితే మీరు 100 ఇవ్వాలి కదా, అప్పుడే కదా 1,00,00,000 ఖర్చు అయ్యేది. ఏమైడియా నా నలుగురు కోడళ్లకు రాని ఐడియానిచ్చావు. సూపర్. ఈ పోటీలో గెలిచిన తర్వాత 4 కోట్లు రాగానే నీకు ₹100 ఇస్తానే. ఎవరితో చెప్పకు. ఇప్పుడు చూడు ఎలా పిలుస్తాను ఆటో. ఓయ్ అమ్మా నేను పిలుస్తానమ్మా. ఆటో ఆటో. అనసూయమ్మ ఇంటి ముందుకి ఒక్క ఆటో రావడమే గొప్ప, అలాంటిది 5 ఆటోలా? సునామీకి శంకుస్థాపన జరిగినట్టే ఉంది. స్వామి నువ్వే కాపాడాలి స్వామి. తన్నీఫర్ కాదు మేడం, జెన్నిఫర్. ఏదో ఒక పర్రు. ఆటోకి 100 చొప్పున 5 ఆటోలకి 500 ఇవ్వు. ఆటోకి 100? ఇది కదా నిజమా? నిజమే నిజమే. తనిపా ఉండు ఒక్క నిమిషం. 1 2 3 4 ఇంకో 100 కలిపి ₹1000 ఇచ్చాయి. అదేంటండి, అతను 100 కదా ఇవ్వాల్సింది. అయ్యో ఆటోకి 100 కానీ డ్రైవర్కి ఎవరిస్తారు? డ్రైవర్గా? మరి మేము మాట్లాడింది ఆటోలకి, ఇప్పుడు ఇస్తుంది డ్రైవర్లకి. డ్రైవర్కి 100? ఓరి దేవుడా, ఏంటి ఘోరం. రే సుబా. అమ్మా ఇందాక ఆటోలో పిలిచింది నువ్వేనా? అవునమ్మా. ఇదిగో 100. ఎందుకమ్మా 100? ఆటోలో పిలిచింది నువ్వే కదరా, అందుకు. ఆటో పిలిస్తే 100? అవును. ఆటో డ్రైవర్ కి ఇంటికి దారి చూపించింది ఎవర్రా? నేనేనమ్మా. నువ్వా? అప్పుడు ఇంకా 100 తీసుకున్నానా? అమ్మా అంతేకాదు, మన ఇల్లు రాగానే ఆపండి ఆపండి అని గొంతు చించుకుని మరీ అరిచాడు కదా, దానికో 100. అయ్యో అవును కదా, పాపంరా చాలా కష్టపడ్డాడు. ఇదిగోరా అరిచినందుకు 100. 1 2 3. ఇది అన్యాయం అండి. ఈ దొంగలకెళ్ళకి నేను ఒప్పుకోను. అయ్యో తప్పేం లేదు మేడం, కష్టపడ్డారు కాబట్టి కూలీ కింద ఇవ్వచ్చు. అలాగే ఏ వస్తువులైనా వాడుకున్నా రెంట్ కింద ఇవ్వచ్చు మేడం. విన్నారా మై డియర్ కొడుకుల్స్ అండ్ కోడల్స్? ఈ ఆటోలో ఏదైనా వాడుకుంటే ఇప్పుడే చెప్పండి, వెంటనే రెంట్ ఇచ్చేద్దాం. అమ్మా నా పిల్లం ఆటో అద్దం వాడుకుందమ్మా. అవునత్తయ్య గారు, 2 సార్లు ఆటోలో నా మొహం చూసుకున్నాను. ఒక్కసారికి 100 చొప్పున 2 సార్లకి 200. ఇదిగో ఇచ్చేయి. అవునమ్మా, నేను 2 సార్లు పాటలు విన్నా. అయితే ఎంటర్టైన్మెంట్ ఛార్జ్ కట్టాల్సిందే. అవును. అంటే అమ్మా 2 పాటలకి కలిపి పాటకో 100, 200 అమ్మా. సూపర్. ఇదిగో 200. పెద్దన్నయ్య నువ్వేం వాడుకున్నావు? ఆటో రాడ్డు వాడాను. రాడేమిటి? అదే పడిపోకుండా సైడ్ రాడ్డు పట్టుకున్నాను.
అంటే ఆ రాడ్డు అదే దాన్ని వాడుకున్నట్టే కదా. అంటే 200 మొత్తం కలిపి 500. మొత్తం కలిపి 500. ఇదిగో ఇదిగో అందరికి ఇచ్చే. ఇచ్చావమ్మా? ఇచ్చాను మేడం. పదండి పదండి రండి. అన్నయ్యలు అన్నయ్యలు ఆగండి 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 ఆగండి. ఆటోల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? అయ్యో మేము డ్రైవర్లం కాదు, పదండ్రా. వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్యలు ఏంటి తోస్తున్నారేంటి? ఓ ఇది రిక్షా కాదు కాదు. ఓకే వెళ్ళండి వెళ్ళండి. అన్నా ఇటు కాదు ఇటు ఇటు. ఈ లెక్కలన్నీ సరిగ్గా ఏంటమ్మా ఇది? మీరేంటి వందలు వందలు ఇవ్వడమేంటి? ఇది కాలా నిజమా? రా ముందుకి. చెంప పగిలిందా? అయితే నిజమేనే. అయినా పెద్దమ్మను చూసొస్తానని ఇప్పటిదాకా ఉండేది. ఏం చేయనమ్మా, చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, రానివ్వలేదు. సరే సరే ఇదిగో వెళ్ళి హాల్లో ఫ్యాన్. అలాగేనమ్మా. ఆగు. ఇదిగో జెన్నిఫరా, దీనికో 100 రాసుకో. ఎందుకు మేడం? ఫ్యాన్ వేస్తుంది కదా అందుకు. ఇదిగో రండి. మొయ్యి కౌసు కౌసు ఓసిన కౌసు, ఏంటండి? తొందరగా రావే కౌసు. యాండి ఏంటి ఇంత హుషారుగా ఉన్నారు? పద నీకు నెక్లెస్ కొని పెడతా. అయ్యో బాబాయ్, నెక్లెస్ అన్ని డబ్బులు ఎక్కడే అండి? వచ్చే దారిలో అంబాని అడుక్కుంటుంటే నేను రూపాయి ముష్టేశా. దానికైనా ఎంతో సంతోషపడి ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చాడు. అలాగా? అవును, అంబానీ అంటే అనిల్ అంబానీయా? కాదు, సునీల్ అంబానీ. వెళ్దాం పద. ఏమండి ఏ షాప్ కి వెళ్దాం? మస్తాన్ మటన్ షాప్ కి. అక్కడికి ఎందుకు? నా ప్యాంట్ కొనుక్కోవడానికి. మటన్ షాప్ లో ప్యాంట్ కొంటవేంటండి? అయితే చికెన్ షాప్ కి వెళ్దామా? అయ్యే బాబోయ్, ఈయనకేదో అయిపోయింది. ఏమండి వచ్చే దారిలో ఏం చూసారు? 100 నోటు చూసా. ఎవరి దగ్గర? మా అమ్మమ్మ కూతురు మొగుడు కొడుకు అత్త దగ్గర. ఆ 100 చూసిన ఆనందంలో ఆర్ నారాయణమూర్తి అన్నమయ్య కీర్తన పాడినట్టు, బ్రూస్లీ బ్రేక్ డాన్స్ చేసినట్టు. ఏంటి? బ్రూస్లీ బ్రేక్ డాన్స్ చేసాడా? బ్రేక్ డాన్స్ చూసిన బాధలో దేవదాసు రామదాసుని క్వార్టర్ మంది అడిగితే ఆ కోపంలో కోవేశ్వరుల బ్రహ్మానందం దగ్గర బీర్ తాగి పిట్ట గోడ మీద కూర్చొని చిట్టిగారలు అమ్ముతుంది. ఓర్ దేవుడా, ఓర్ నాయనా, ఈయనకి ఖచ్చితంగా మెంటలెక్కిందిరా బాబోయ్. ఆకు మెంటలు రావడం ఏంది పాపాత్పురాలా? నీలాంటి భార్యలు ఉండబట్టే కరణం మల్లేశ్వరి కూచిపూడి ఆడడం మానేసింది. నీలాంటి పిల్లలు ఉండబట్టే ధోని కూలీలు ఆడడం మానేశాడు. అసలు నీలాంటి ఆడవాళ్ళని వెంటకతో ఊరేయాలే. అప్పుడు కానీ ఈ సమాజంలో బాయిలర్ కోడికి బుద్ధి రాదు, సొర చాపకు సిగ్గురాదు. ఇక లాభం లేదు, పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏమండి ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. నీకు పిచ్చొస్తే నేను డాక్టర్ దగ్గర పోవడం ఏంది? నేను రాను. ఇదిగో ఇదిగో, మీరు రాకపోతే నేను లాక్కెళ్తాను పదండి. ఏంటి లాక్కుపోయేది? నా కండువా? అయ్యో, నీకు మూతి మీద మీసమే ఉంటే, నువ్వు కట్టుకున్నది మొలతాడైతే, నా చీర మీద చెయ్యలేవే, చెయ్యవే. ఓర్ నాయనా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇదిగో ఇలా మా ఆయన లేనప్పుడు వచ్చి నాకు కన్ను కొట్టడం కాదు. నీకు దమ్ముంటే మా ఆయన కొట్టు.
మీ ఆవిడ నేను కనుకొడతా. అయ్యో రామా, ఇక లాభం లేదు. మీ పని చెప్తానుండండి. నన్ను విడిచి వెళ్ళొద్దా? కౌశల్ వచ్చి నన్ను కొడుతుంది.